హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్లో చాప్టర్ 12 అయినటువంటి లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు ఈ చాప్టర్లో ఎక్సైజ్ 12A ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. ఓకే, లెట్స్ బిగిన్ అవర్ క్లాస్. ఆల్రెడీ మనం 1 to 6 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాం కదా. ఈరోజు 7th ప్రాబ్లం నుంచి స్టార్ట్ చేద్దాం. అయితే ప్రాబ్లం స్టార్ట్ చేసే ముందు మరొకసారి ప్రొసీజర్ ఏంటో చూద్దాం. ఓకే, సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఒక ఫంక్షన్ ఇచ్చినప్పుడు ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క లిమిట్ అనేది ఎక్స్ టెన్స్ టు ఏ అవుతున్నప్పుడు ఫైండ్ చేయాలనుకోండి. అప్పుడు ఫస్ట్ స్టెప్ మనం ఏం చేయాలంటే సబ్స్టిట్యూషన్ మెథడ్. సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే ఏంటంటే మనం లిమిట్ ఎక్కడ ఫైండ్ చేయాలి? ఎక్స్ టెన్స్ టు ఏ దగ్గర కదా. అంటే ఎక్స్ అనేది ఏని అప్రోచ్ అవుతున్నప్పుడు ఫైండ్ చేయాలి. కాబట్టి ఫస్ట్ స్టెప్ నేను ఎక్స్ ఈక్వల్ టు ఏ అని ఎఫ్ ఆఫ్ ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేస్తాను. సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఒక ఫైనైట్ వాల్యూ అనేది వస్తే కనుక అదే లిమిట్ అవుతుంది. అదర్వైజ్ మనకి 0/0 అని కానీ ఇన్ఫినిటీ అని కానీ వస్తే అప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. ఓకేనా? సో నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? ఎప్పుడైతే మనకి ఇండిటర్మినేట్ ఫార్మ్స్ అంటే 0/0 కానీ ఇన్ఫినిటీ కానీ ఈ ఫార్మ్స్ వచ్చినప్పుడు నెక్స్ట్ స్టెప్ ఇచ్చిన ఫంక్షన్ని సింప్లిఫై చేయాలి. ఏ విధంగా సింప్లిఫై చేయాలి? ఫ్యాక్టరైజేషన్ కానీ రేషనలైజేషన్ కానీ లేదంటే ట్రిగనోమెట్రిక్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తే వాటి యొక్క ఫార్ములాస్ యూజ్ చేసి సింప్లిఫై చేయాలి. సింప్లిఫై చేసిన తర్వాత అగైన్ నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? ఎక్స్ ఈక్వల్ టు ఏ అని ఎఫ్ ఆఫ్ ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సింప్లిఫై చేసిన తర్వాత మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తుంది కదా. ఆ ఎఫ్ ఆఫ్ ఎక్స్లో ఎక్స్ ఈక్వల్ టు ఏ సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా? అప్పుడు మనకి ఫైనైట్ వాల్యూ వస్తే అదే లిమిట్ అవుతుంది. కొన్నిసార్లు మనకి ఇచ్చిన ఫంక్షన్లో స్టాండర్డ్ లిమిట్స్ యూజ్ చేసే విధంగా వాల్యూస్ ఉంటాయి. ఓకేనా? స్టాండర్డ్ లిమిట్స్ అంటే ఏంటంటే చూడండి, ఈ విధంగా లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 sin x/x ఫామ్లో ఉందనుకోండి ఇచ్చిన ఫంక్షన్. అప్పుడు మనం డైరెక్ట్గా ఈ ఫార్ములా యూజ్ చేసేసి లిమిట్ ఫైండ్ చేయొచ్చు. ఓకేనా? సో ఈ విధంగా స్టాండర్డ్ లిమిట్స్ యూజ్ చేసి కూడా, అంటే ఎప్పుడైతే సింప్లిఫికేషన్ అనేది పాసిబుల్ కాదో మనం స్టెప్ 2 ఏం చేయాలి? సింప్లిఫై చేయాలి. సో సింప్లిఫికేషన్ అనేది పాసిబుల్ కాదు అన్నప్పుడు మనం స్టాండర్డ్ లిమిట్స్ యూజ్ చేయడానికి ట్రై చేయాలి. ఓకేనా? సో ఇవేమీ కాదు, సబ్స్టిట్యూషను ఫెయిల్ అవుతుంది. అండ్ ఇచ్చిన ఫంక్షను పీస్ వైజ్ ఫంక్షన్ అనుకోండి. పీస్ వైజ్ ఫంక్షన్ అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏ విధంగా డిఫైన్ చేశారు? ఎక్స్ లెస్ దెన్ 1 అయినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ అవుతుందని, ఎక్స్ గ్రేటర్ దెన్ 1 అయినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది 2x - 1 అని డిఫైన్ చేశారు. సో ఈ విధంగా ఫంక్షన్ డిఫైన్ చేస్తే దీన్ని ఏమంటాం? పీస్ వైజ్ ఫంక్షన్ అంటారు. సో ఎప్పుడైనా సరే మన డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ అనేది ఫెయిల్ అయినా లేదా ఇచ్చిన ఫంక్షన్ అనేది పీస్ వైజ్ ఫంక్షన్ అయినా సరే మనం ఏం చేయాలి? లెఫ్ట్ హ్యాండ్ అండ్ రైట్ హ్యాండ్ లిమిట్స్ ఫైండ్ చేయాలి. ఓకేనా? సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ రెండు ఈక్వల్ అయ్యాయి అనుకోండి, లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది. నాట్ ఈక్వల్ అయితే లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఓకేనా? సో ఇది ప్రొసీజర్ కదా. ఈ ప్రొసీజర్ లాస్ట్ క్లాస్లో నేను ఇంకా క్లియర్గా చెప్పానమ్మా. ఎవరైనా గనక ఆ క్లాస్ చూడని వాళ్ళు ఉంటే నేను ఆ క్లాస్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ మీకు ఈ పైన ఐ ట్యాబ్లో కూడా మీకు ఆ క్లాస్ లింక్ కనిపిస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. చూడండి, 7th ప్రాబ్లము. సో ఇక్కడ 7th ప్రాబ్లం ఏమి ఇచ్చారు? లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 3x² - x - 10/x² - 4. సో ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ని కన్సిడర్ చేద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏ విధంగా తీసుకుంటున్నానంటే 3x² - x - 10/x² - 4 అని తీసుకున్నాను. ఓకేనా? మనం లిమిట్ అనేది ఎక్కడ ఫైండ్ చేయాలి? ఎక్స్ టెన్స్ టు 2 దగ్గర కదా. కాబట్టి ఫస్ట్ స్టెప్ ఎక్స్ ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేస్తాను. ఫస్ట్ ఏం చేస్తాను? ఎక్స్ ఈక్వల్ టు 2 దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఫైండ్ చేస్తాను. చేయండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఎక్స్ ప్లేస్లో 2 పెట్టండి. 3x² అంటే 3 × 2² మైనస్ ఎక్స్. ఎక్స్ అంటే 2 కదా, -2 - 10/x² - 4. ఎక్స్ అంటే వాల్యూ 2, 2² - 4. సింప్లిఫై చేయండి అమ్మా.
3 ఇంటూ 2 స్క్వేర్ అంటే 4 కదా, 3 4 ఏమవుతుంది 12. -2 -10 అంటే -12 బై 2 స్క్వేర్ 4 -4. 12 -12 అంటే 0. 4 - 4 అంటే 0. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం x ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేస్తే f ఆఫ్ x అనేది ఏ ఫామ్లో వచ్చింది, ఇండిటర్మినేట్ ఫామ్లో వచ్చింది. సో ఫస్ట్ స్టెప్ డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ అనేది ఫెయిల్ అయింది కాబట్టి ఇప్పుడు సెకండ్ స్టెప్కి వెళ్దాం. ఫస్ట్ స్టెప్ ఏంటమ్మా, సబ్స్టిట్యూషన్. ఓకే, సో సబ్స్టిట్యూషన్ ఫెయిల్ అయింది కదా, ఎందుకు, మనకి ఇండిటర్మినేట్ ఫామ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు సెకండ్ స్టెప్ సింప్లిఫై చేద్దాం. సెకండ్ స్టెప్ ఏం చేయాలి, సింప్లిఫై చేయాలి. సింప్లిఫికేషన్ ఏ విధంగా చేయాలి, 3 వేస్లో చేయొచ్చు. ఏంటి, ఫ్యాక్టరైజేషన్, రేషనలైజేషన్, నెక్స్ట్ ట్రిగ్నోమెట్రిక్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తే వాటిని సింప్లిఫై చేయాలి. ఓకే, సో ఇక్కడ మనకి ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ లేవు, రూట్ అనేది కూడా లేదు కాబట్టి ఫ్యాక్టరైజేషన్ అవుతుందో లేదో చూద్దాం. ఓకేనా, సో చూడండి ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏం తీసుకున్నాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 3x² - x - 10 బై x² - 4 అని తీసుకున్నాం. ఓకేనా, న్యూమరేటర్ ఏముంది ఇక్కడ, న్యూమరేటర్ చూడండమ్మా 3x² - x - 10. సో ఫస్ట్ న్యూమరేటర్ని ఫ్యాక్టరైజేషన్ చేయగలమో లేదో చూడండి. ఓకే, సో ఇక్కడ మనకి 3 అండ్ ఇక్కడ -10 ఉంది. సో 3 ఇంటూ -10 అంటే వాల్యూ ఏంటమ్మా, -30. ఈ -30ని మనం ఇంకే విధంగా రాయొచ్చు, -6 ఇంటూ 5 అని రాయొచ్చా, -6 ఇంటూ 5 చేసినా -30 వస్తుంది. అండ్ ఇక్కడ మనకి మిడిల్ టర్మ్ చూస్తే -x కదా రావాలి. సో నేను ఏ విధంగా రాస్తానంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 3x² - xని ఏ విధంగా రాయొచ్చు, -6x + 5x అని రాయొచ్చు. నేను చూడండి 6 5 యూజ్ చేయొచ్చా, యూజ్ చేయకూడదా, యూజ్ చేయొచ్చు, ఎందుకంటే -6 ఇంటూ 5 చేస్తే -30 వస్తుంది. సో -6x + 5x - 10. ఇప్పుడు 3x² - 6xలో 3x అనేది కామన్ తీయండి, 3x కామన్ తీసేస్తే ఇప్పుడు 3x² 3 తీసేసాను, x తీసేసాను, ఇంకేముంటుంది x ఉంటుంది. -6xలో కూడా 3 అనేది తీసేసా, ఇక్కడ 6 ఉంది, 3 తీసేస్తే ఇంకేముంటుంది, 3 2s కదా కాబట్టి -2 ఉంటుంది, x అనేది కామన్ తీసేసా. ప్లస్ ఇక్కడ 5x - 10 నుంచి 5 కామన్ తీసేస్తా. సో 5x నుంచి 5 తీస్తే x ఉంటుంది, -10 నుంచి 5 తీసేస్తే -2 ఉంటుంది. అగైన్ ఇక్కడ 2 టర్మ్స్లో కూడా x - 2 అనేది కామన్ ఉంది కదా. సో x - 2 కామన్ తీస్తే ఏం రాయొచ్చు, x - 2 ఇంటూ 3x + 5 అని రాయొచ్చు. ఓకేనా, సో ఫ్యాక్టర్స్ కింద డివైడ్ చేశానా. అదేవిధంగా డినామినేటర్లో ఏముందమ్మా, x² - 4 ఉంది. x² - 4ని x² - 4 అంటే ఏం రాయొచ్చు, 2² అని రాయొచ్చు. ఇది ఏ విధంగా ఉంది, a² - b² ఫామ్లో ఉంది. a² - b² అంటే మనకేం తెలుసు, a - b ఇంటూ a + b అని తెలుసు కదా. సో అదే ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తే x² - 2² x - 2 ఇంటూ x + 2 అని రాయొచ్చు. ఓకేనా, అర్థమైందా ఇంతవరకును. ఇప్పుడు ఈ న్యూమరేటరు డినామినేటర్ సింప్లిఫై చేసాం కదా, ఈ 2 వాల్యూస్ కూడా మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏముందమ్మా, 3x² - x - 10 బై x² - 4 ఉంది. న్యూమరేటర్ని మనం సింప్లిఫై చేసి ఏ విధంగా రాసాము, x - 2 ఇంటూ 3x - 5 అని రాసాం. అదేవిధంగా డినామినేటర్ సింప్లిఫై చేసి x² - 4ని ఏ విధంగా రాసాం, x - 2 ఇంటూ x + 2 అని రాసాం. ఇప్పుడు న్యూమరేటరు డినామినేటరు మీరు అబ్జర్వ్ చేస్తే x - 2 అనేది క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా, సో క్యాన్సిల్ అయితే ఇంకేముంటుంది, దట్ ఈస్ ఈక్వల్ టు 3x - 5 బై x + 2 ఉంది. ఓకేనా, సింప్లిఫై చేసామా. సో సింప్లిఫికేషన్ అయిపోయింది. థర్డ్ స్టెప్ ఏం చేయాలి, అగైన్ x ఈక్వల్ టు ఏ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, ఇక్కడ లిమిట్ ఎక్కడ ఫైండ్ చేయాలి, x → 2 దగ్గర, కాబట్టి అగైన్ x ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, సో ఎట్ x ఈక్వల్ టు 2 అగైన్ x ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా, 3 ఇంటూ ఎక్స్ అంటే 2, 3 ఇంటూ 2 - 5 బై 2 + 2
సింప్లిఫై చేయండి. 6 మైనస్ 5/4 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4. ఫైనట్ వాల్యూ వచ్చింది కదా. దేర్ ఫోర్ లిమిట్ x టెన్స్ టు 2 f of x is equal to 1/4. That implies limit x tends to 2 f of x అంటే ఏం తెలుసు మనకి 3x² minus x minus 10 by x² minus 4 is equal to 1/4 వచ్చింది. అర్థమైందమ్మా ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేసామో? మీకు ప్రొసీజరు స్టెప్స్ అన్నీ గుర్తుంటే లిమిట్స్ సాల్వ్ చేయడం అనేది చాలా ఈజీ. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 8th ప్రాబ్లం చూడండి అమ్మా. ఏమంటున్నారు? లిమిట్ x టెన్స్ టు 3 x⁴ minus 81 by 2x² minus 5x minus 3. ఓకే, సో ఫస్ట్ f of x కన్సిడర్ చేద్దాం. లెట్ f of x is equal to x⁴ minus 81 by 2x² minus 5x minus 3. ఓకే, సో ఫస్ట్ స్టెప్ లిమిట్ ఫైండ్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి? సబ్స్టిట్యూషన్. ఓకేనా? సో ఇక్కడ లిమిట్ అనేది ఎక్కడ ఫైండ్ చేయాలి మనం? లిమిట్ అనేది x టెన్స్ టు 3 దగ్గర ఫైండ్ చేయాలి కాబట్టి ఫస్ట్ x ఈక్వల్ టు 3 దగ్గర f of x వాల్యూ ఫైండ్ చేద్దాం. సో అట్ x ఈక్వల్ టు 3 f of x ఏమవుతుందో చూడండి అమ్మా. f of x ఈజ్ ఈక్వల్ టు x ప్లస్లో 3 పెట్టండి. x⁴ కదా, అంటే 3⁴ మైనస్ 81 బై 2 ఇంటూ x². x అంటే ఇక్కడ 3 సబ్స్టిట్యూట్ చేయాలి. 3² మైనస్ 5 ఇంటూ x వాల్యూ 3 మైనస్ 3. ఓకేనా? దట్ ఈజ్ ఈక్వల్ టు 3⁴ అంటే వాల్యూ ఎంతమ్మా? 81 మైనస్ 81 బై 2 ఇంటూ 3² 3² అంటే వాల్యూ ఏంటి? 9. 2 ఇంటూ 9 అంటే 18. నెక్స్ట్ ఇక్కడ మైనస్ 5 ఇంటూ 3 మైనస్ 15 మైనస్ 3 ఏమవుతుంది? మైనస్ 18 అవుతుంది. సో 81 మైనస్ 81 0 బై 18 మైనస్ 18 0 అయ్యింది. సో ఇక్కడ మనం x ఈక్వల్ టు 3 సబ్స్టిట్యూట్ చేస్తే f of x అనేది ఏ విధంగా వచ్చింది? 0/0 వచ్చింది. ఇండిటర్మినేట్ ఫామ్ కదా, కాబట్టి ఇప్పుడు స్టెప్ 2 చేయాలి. స్టెప్ 2 ఏం చేయాలి? ఇచ్చిన ఫంక్షన్ ఏదైతే ఉందో ఆ ఫంక్షన్ని సింప్లిఫై చేయాలి. ఓకే, సో చూద్దాం ఏ విధంగా సింప్లిఫై చేయొచ్చు. f of x ఏమని కన్సిడర్ చేసాం? x⁴ మైనస్ 81 బై 2x² మైనస్ 5x మైనస్ 3. ఓకే, ఫస్ట్ న్యూమరేటర్ తీసుకోండి. న్యూమరేటర్ ఏముంది? x⁴ మైనస్ 81. సో x⁴ మైనస్ 81ని ఇక్కడ నేను ఏ విధంగా రాస్తానంటే x⁴ మైనస్ 81ని నేను 3⁴ అని రాయొచ్చు కదా. ఓకేనా? 81 చూడండి అమ్మా, 3తో డివైడ్ అవుతుంది కదా. 3 27s, 3 9s, 3 3s. సో 81ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 3⁴ అని రాయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ డినామినేటర్ చూడండి. డినామినేటర్ ఏముంది? 2x² మైనస్ 5x మైనస్ 3. ఫ్యాక్టరైజేషన్ చేయండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే x² కోఎఫిషియంట్ 2 ఉంది, కాన్స్టెంట్ మైనస్ 3 ఉంది. 2 ఇంటూ మైనస్ 3 ఏ వస్తుందమ్మా? మైనస్ 6 వస్తుంది. మైనస్ 6ని మనం ఇంకా ఏ విధంగా రాయొచ్చు? మైనస్ 6 ఇంటూ 1 అని రాయొచ్చా? ఎందుకు రాయాలి? ఇక్కడ మిడిల్లో x కోఎఫిషియంట్ -5 రావాలి. సో ఆ విధంగా వచ్చేటట్టు నేను -6 ఇంటూ 1 రాయొచ్చు కదా. సో ఇప్పుడు చూడండి, 2x² మైనస్ 5x. మైనస్ 5xని ఇప్పుడు ఏ విధంగా రాస్తానంటే -6x ప్లస్ x మైనస్ 3. ఓకే, వాల్యూ ఎటువంటి చేంజ్ లేదు. ఓకే, సో ఇప్పుడు మీరు ఫస్ట్ 2 టర్మ్స్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 2x² మైనస్ 6x ఉంది. రెండిట్లోంచి 2x అనేది కామన్ తీయండి. సో 2x కామన్ తీసేస్తే ఇంకేముంటుంది? 2x²లో 2x తీస్తే x ఉంటుంది, మైనస్ 6xలో 2x తీస్తే 3 ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడే ఉంది +x మైనస్ 3. సో ఇక్కడ నేను +1 కామన్ తీస్తాను. ఓకే, +1 అనేది కామన్ తీస్తే రిమైనింగ్ ఏముంటాయి? x మైనస్ 3 ఉంటుంది. అగైన్ x మైనస్ 3 అనేది కామన్ ఉంది కదా. సో x మైనస్ 3 కామన్ తీస్తే ఇంకేముంటుంది? 2x + 1. ఓకేనమ్మా, అర్థమైందా ఇంతవరకు? ఇప్పుడు మనం న్యూమరేటర్ని డినామినేటర్ని సింప్లిఫై చేస్తే వచ్చిన వాల్యూస్ని
ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏముంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 4 మైనస్ 81ని ఎక్స్ పవర్ 4 మైనస్ 3 పవర్ 4 అని రాయొచ్చు. అండ్ డినామినేటర్ని ఏ విధంగా రాయొచ్చు? ఎక్స్ మైనస్ 3 ఇంటూ 2x ప్లస్ 1 అని రాయొచ్చు. ఓకేనా? ఇంతవరకు అర్థమైంది కదా? నెక్స్ట్ చూడండి. సో ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 4 మైనస్ 3 పవర్ 4 బై ఎక్స్ మైనస్ 3 ఇంటూ ఏమొచ్చింది? టూ ఎక్స్ ప్లస్ 1 కదా. సో చూడండి, ఇంటూ 1/2x ప్లస్ 1 అని రాశాను. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు లిమిట్ అప్లై చేద్దాం. లిమిట్ అనేది మనం ఎక్కడ ఫైండ్ చేయాలి? లిమిట్ ఎక్స్ టెన్స్ టు 3 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ చేయాలి. సో లిమిట్ అప్లై చేస్తే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 3 ఎక్స్ పవర్ 4 మైనస్ 3 పవర్ 4 బై ఎక్స్ మైనస్ 3 ఇంటూ 1/2x ప్లస్ 1. ఓకేనా? మనకి టూ ఫంక్షన్స్ యొక్క ప్రోడక్ట్కి లిమిట్ అప్లై చేస్తే లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ ఏ విధంగా చేయొచ్చు? లిమిట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ లిమిట్ జీ ఆఫ్ ఎక్స్ అని చేయొచ్చు. సో ఇదే ఇక్కడ అప్లై చేస్తే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 3 ఎక్స్ పవర్ 4 మైనస్ 3 పవర్ 4 బై ఎక్స్ మైనస్ 3 ఇంటూ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 3 1/2x ప్లస్ 1. ఓకేనా? సో మీరు ఇక్కడ ఫస్ట్ లిమిట్ అనేది అబ్జర్వ్ చేశారనుకోండి, అది ఏ విధంగా ఉంది అంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎక్స్ పవర్ n మైనస్ ఏ పవర్ n బై ఎక్స్ మైనస్ ఏ ఫామ్లో ఉంది. సో నేను దీనికి ఫార్ములా అనేది ఏం చెప్పాను? ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పానమ్మా. సో ఏం రాయొచ్చు? n ఇంటూ ఏ పవర్ n మైనస్ 1 రాయొచ్చు. ఓకే, ఇక్కడ n అంటే 4, ఏ అంటే 3. ఓకేనా? సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? దట్ ఈస్ ఈక్వల్ టు n ఇంటూ n అంటే 4 ఇంటూ ఏ వాల్యూ ఎంత? 3 పవర్ n మైనస్ 1 అంటే 4 మైనస్ 1 3 అవుతుంది. ఇంటూ సో ఇక్కడే ఉంది అగైన్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 3 1/2x ప్లస్ 1. లిమిట్ అనేది ఫైండ్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటి? సబ్స్టిట్యూషన్ కదా. సో సబ్స్టిట్యూషన్ చేయండి. సబ్స్టిట్యూషన్ అంటే ఇక్కడ లిమిట్ అనేది ఎక్స్ టెన్స్ టు 3 దగ్గర కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు 3 సబ్స్టిట్యూట్ చేస్తే 1/2x ప్లస్ 1 వాల్యూ ఏమవుతుంది? 1/2 ఇంటూ 3 ప్లస్ 1 దట్ ఈస్ 1/7 అవుతుంది. ఓకేనా? అర్థమైందా? సో ఇంటూ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 3 1/2x ప్లస్ 1 వాల్యూ ఏమవుతుంది? 1/7 అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 4 ఇంటూ 3 క్యూబ్ అంటే ఏంటి? 27 ఇంటూ 1/7. 4 ఇంటూ 27 అంటే ఏమవుతుంది? 108/7. ఓకే, అర్థమైందమ్మా? సో దిస్ ఈజ్ ద లిమిట్ ఆఫ్ ది గివెన్ ఫంక్షన్. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ వన్ చూడండి. 12th వన్ చూడండి. ఏమంటున్నారు? లిమిట్ ఎక్స్ టెన్స్ టు -2 1/x ప్లస్ 1/2 బై ఎక్స్ ప్లస్ 2. సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమని కన్సిడర్ చేద్దాం? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1/x ప్లస్ 1/2 బై ఎక్స్ ప్లస్ 2 అని కన్సిడర్ చేశాను. లిమిట్ ఫైండ్ చేయాలి అంటే ఫస్ట్ స్టెప్ ఏంటి? సబ్స్టిట్యూషన్. సో ఇక్కడ లిమిట్ అనేది ఎక్స్ టెన్స్ టు -2 దగ్గర ఫైండ్ చేయాలి కాబట్టి నేను ఫస్ట్ ఎక్స్ ఈక్వల్ టు -2 దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏమవుతుందో ఫైండ్ చేస్తాను. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది? 1/x. ఎక్స్ అంటే ఏంటి ఇక్కడ? -2 ప్లస్ 1/2 బై ఎక్స్ ఈక్వల్ టు -2 కదా, -2 ప్లస్ 2. సో 1/-2 అంటే ఏంటి? అది -1/2. -1/2 ప్లస్ 1/2 అంటే 0 అవుతుంది. బై -2 ప్లస్ 2 అంటే 0 అవుతుంది. సో ఎక్స్ ఈక్వల్ టు -2 దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏమవుతుంది? 0/0 ఫామ్లో వచ్చింది. కాబట్టి ఇప్పుడు స్టెప్ 2 ఏం చేయాలి? సింప్లిఫికేషన్. మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమని తీసుకున్నాం? 1/x ప్లస్ 1/2 బై ఎక్స్ ప్లస్ 2 అని కన్సిడర్ చేసాం కదా.
సింప్లిఫై చేద్దాం. ఇక్కడ 1/x ప్లస్ 1/2 ఉంది న్యూమరేటర్లో. ఓకేనా? న్యూమరేటర్లో ఏముంది? 1/x ప్లస్ 1/2 ఉంది కదా. ఎల్సిఎం తీస్తే ఏమవుతుంది? ఎల్సిఎం 2x అవుతుంది. సో ఇక్కడ 1/x ఉంది. ఎల్సిఎం 2x రావాలంటే 2తో మల్టిప్లై చేయండి. సో 1 × 2 2 అవుతుంది. ప్లస్ 1/2 ఉంది కదా. ఎల్సిఎం 2x రావాలి అంటే xతో మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ న్యూమరేటర్ ఏమవుతుంది? 2 + x / 2x బై డినామినేటర్లో ఏముంది? x + 2 ఉంది. ఓకే, అర్థమైందా? సో ఇప్పుడు ఇక్కడ x + 2ని మనం x + 2/1 అని రాయొచ్చు కదా. వాల్యూ అనేది ఎటువంటి చేంజ్ ఉండదు. ఇప్పుడు ఏదైతే x + 2/1 ఉందో ఆ వాల్యూని న్యూమరేటర్లోకి తీసుకొస్తే ఏ విధంగా చేంజ్ అవుతుంది? న్యూమరేటర్లో ఉన్న టర్మ్ యాజ్ ఇట్ ఈజ్ రాస్తాము. డినామినేటర్లో ఉన్న టర్మ్ని న్యూమరేటర్లోకి తీసుకున్నప్పుడు రెసిప్రోకల్ తీసుకోవాలి. అంటే ఏమవుతుంది? 1/x + 2 అవుతుంది. సో ఇక్కడ x + 2 x + 2. సో న్యూమరేటర్ డినామినేటర్లో ఉన్నది కాబట్టి క్యాన్సిల్ అవుతుంది. ఇంకేముంది? 1/2x. ఓకేనా? సో సింప్లిఫై చేస్తే 1/2x వచ్చింది. స్టెప్ 3 ఏం చేయాలి? అగైన్ x = -2 సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఎట్ x = -2 f(x) ఏమవుతుంది? f(x) వాల్యూ ఏమొచ్చింది? 1/2x కదా. సబ్స్టిట్యూట్ చేయండి. 1/2 × x అంటే -2. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 × -2 అంటే -4 కదా. సో -1/4 అవుతుంది. దేర్ ఫోర్ లిమిట్ x → -2 f(x) ఏమవుతుందమ్మా? -1/4. ఇక్కడ f(x) అంటే ఏంటి వాల్యూ? లిమిట్ x → -2 f(x) అంటే 1/x + 1/2 బై x + 2. లిమిట్ ఏమొచ్చింది? -1/4. ఓకేనా? అర్థమైందా? సో ఈ క్లాస్లో మనం ఎక్సైజ్ 12Aలో 7 to 12 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాం కదా. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.